నమస్కారం. వైకల్యం శాపం కాదు, జీవితానికి పరీక్ష. అందులో నెగ్గినవారు విజేతలు. తలరాతలను మార్చుకుని జీవితాన్ని గెలిచిన భాగ్య విధాతలు. శక్తి కార్యక్రమానికి స్వాగతం. స్వర్ణలత, లతామణి, సంధ్య వీళ్ల సమన్వయమే సమన్వయ ఫౌండేషన్కు పునాది వేసింది. ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలతో బాధపడేవారిని సమాజంలో సాధారణ వ్యక్తులకు ధీటుగా తీర్చాలన్నదే సంకల్పాన్ని కల్పించింది. వీరి ప్రయత్నం ఎందరో యువతీ యువకుల పాలిట వరంగా మారింది. వైకల్యం మనిషి విజయానికి అడ్డం కాదని నిరూపిస్తున్న సమన్వయ గురించి ఈరోజు శక్తిలో తెలుసుకుందాం. స్పెషల్ ఎడ్యుకేషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఇచ్చే ప్రత్యేక తర్ఫీదు. కానీ మానసికంగా అంతా సవ్యంగా ఉండి కొన్ని వైకల్యాలతో బాధపడే వారికి ఆత్మవిశ్వాసం కలగాలంటే ఎలా? అందుకే మల్టిపుల్ డిజార్డర్స్తో సఫర్ అయ్యే వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది సమన్వయ. సమన్వయ ఎందుకు మొదలు పెట్టామంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి అంటే మల్టిపుల్ డిజబిలిటీస్, ఒక వైకల్యం కాకుండా 2-3 వైకల్యాలు ఉండే పిల్లలకి కావాల్సిన సంస్థలు లేవు. కాబట్టి వాళ్ళకి చేయూతనందించాలనే ఉద్దేశంతో ఇది మొదలు పెట్టాము. సాధారణంగా కంటి సమస్యలు, వినికిడి సమస్యలు, లెర్నింగ్ డిజబిలిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి చదువుకోవటం ఓ పెద్ద సవాల్గా మారుతుంది. సాధారణ స్కూళ్లు, కాలేజీల్లో వీరికి సౌకర్యవంతమైన విద్యా విధానం అమల్లో లేదు. ఈ సమస్యను గుర్తించిన సమన్వయ వీరి చదువుకు అవసరమైన సపోర్ట్ను అందిస్తోంది. బ్రెయిలీ, లార్జ్ ఫాంట్, వీడియో టేప్స్ సహాయంతో వారి చదువుకు చేయూతనిస్తోంది. ఇందుకోసం ఎంతో మంది వాలంటీర్లు సమన్వయతో కలిసి పనిచేస్తున్నారు. Latamani, and I'm one of the co-founders of Samanvay. Samanvay basically means inclusive. So what we are really trying to do is to include people with disability with the mainstream. They don't really lack anything in that sense except for 1 or 2 disability that they have, which can be compensated. I think as a society we need to gear ourselves to find ways of including people with disability in ways that they are comfortable with. We also support the blind kids with computer training, with braille tutorials and so on. And more than all that, I think we want Samanvay to be a center where they can freely come. It's so unfortunate that people with disability have no place to go. వైకల్యంతో బాధపడే ఓ వ్యక్తికే మరొకరి కష్టమేమిటో తేలికగా అర్థమవుతుంది. అందుకే సమన్వయులు సేవలందించే ఎందరో వాలంటీర్లలో ఎక్కువ మంది ఈ తరహా వైకల్యాన్ని ఎదిరించిన వారే ఉంటారు. శ్రీకాంత్, బాలకృష్ణ, కണ്ണన్, నరేష్ వీళ్లంతా సమన్వయలో శిక్షణ తీసుకుంటూ తమ సేవలను ఇతరులకు అందిస్తూ కనిపిస్తారు. I am V. Kannan, correcting braille books for this institution. Now I will be reading some passages. A sentence having one or more variables is called an open sentence if it becomes true or false statement when we replace the variable by some specific value from a given set. విజిబుల్ డిజబిలిటీస్ ఉన్న వారి కోసం సమన్వయలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇంతవరకు అంధులు, ఇతర వైకల్యాలతో ఇబ్బంది పడేవారు ఆర్ట్ కోర్సుల్లో మాత్రమే చేరేవారు. ఇప్పుడు సమన్వయ అందిస్తున్న చేయూతతో వివిధ రకాల కోర్సుల్లో జాయిన్ అవుతున్నారు. అంధ విద్యార్థులకు బ్రెయిలీలో చదువుకోవడం వరకు పర్వాలేదు. కానీ ఉద్యోగం రావాలంటే అంతో ఇంతో కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అంధులు కంప్యూటర్ నేర్చుకోవటానికి అవసరమైన
సాంకేతిక పరిజ్ఞానం ఇంకా దేశంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మనకు చాలా బ్లైండ్స్, ఒక సపరేట్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంగవైకల్యం తీసుకుంటే స్కూల్స్ ఉన్నాయి, 10th క్లాస్ వరకు స్కూల్స్ ఉన్నాయి. తర్వాత పిల్లలు మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో 10th క్లాస్ వరకు చారిటబుల్ ఆర్గనైజేషన్స్ చాలా స్కూల్స్ నడుపుతున్నాయి. వాళ్ళు ఫ్రీ బోర్డింగ్ ఇస్తారు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. కానీ 10th క్లాస్ అయిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అవుతోంది. ఒక్కసారి బ్లైండ్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ వరల్డ్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకు కావాల్సిన నెససరీ ఎక్స్పోజర్ ఉండడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మొబిలిటీ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, ఇవేమీ వాళ్ళలో ఉండడం లేదు. అప్పుడు వరకు వేరే వాళ్ళతో మింగిల్ అవ్వకుండా ఓన్లీ బ్లైండ్ స్టూడెంట్స్తోనే తిరుగుతూ బ్లైండ్ స్టూడెంట్స్ విత్ ఇన్ ద 4 walls ఉంటూ వచ్చారు. కాబట్టి ఆల్ ది సడన్ బయటకు వచ్చేసరికి కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి ఎంటర్ అవుతున్నారు. అక్కడ కానీ హెల్ప్ చేస్తే డెఫినెట్గా పైకి వస్తారు అని వి రియలైజ్డ్. సమన్వయ ఈ సమస్యను గుర్తించింది. జాస్ అనే సాఫ్ట్వేర్ సాయంతో అంధులకు సైతం సులభంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తోంది. యాక్చువల్గా మేమందరం ఇక్కడ కంప్యూటర్ నేర్చుకున్నాం. 2010లో ఇది స్టార్ట్ చేశారు, January 9th. అప్పటి నుంచి మేము ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం. సో మేము ఎలా తీసుకుంటామంటే మాకు ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, జాస్ యాక్సెస్ విత్ స్పీచ్. మేము కీబోర్డ్ మీద ఏది టైప్ చేసి అది మాకు రీడౌట్ చేస్తుంది, మేము ఏది ప్రెస్ చేస్తే అది మాకు చెప్తుంది. సో దాని ద్వారా మేము ఇక్కడ కంప్యూటర్ నేర్చుకుంటాం. ఉన్నత చదువులు చదవాలనే కోరిక ఉన్నా ఆ పాఠ్య పుస్తకాలన్నీ బ్రెయిలీలో లభ్యం కాక ఆశలను చంపుకునేవారు ఎందరో. వారి కోసమే సమన్వయ బ్రెయిలీ టీం సమర్థవంతంగా పనిచేస్తోంది. పాఠ్య పుస్తకాలను బ్రెయిలీలోకి మార్చి తప్పొప్పులను సరిచేసి విద్యార్థులకు అందిస్తోంది. నా పేరు నరేష్ అండి. నేను ఈ సంస్థలో ప్రింట్ చేస్తున్నటువంటి పుస్తకాలలో ఎటువంటి తప్పులు లేకుండా సరి చేస్తుంటాను చదవడం ద్వారా. మొక్కల్లో ఆకులు పుష్పాలు రాలిపోవడానికి కారణమైన పదార్థాలు ఏమిటి? జవాబు: మొక్కలలో ఆకులు పుష్పాలు రాలిపోవడానికి కారణమైన పదార్థం 2. మొక్కలలో పెరుగుదల నియంత్రణ పదార్థాలంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి. జవాబు: పెరుగుదల నియంత్రణ పదార్థాలు 1. అతి తక్కువ గాఢతలో పనిచేస్తూ మొక్కల పెరుగుదలను సమన్వయపరిచి పదార్థాలను పెరుగుదల నియంత్రణ పదార్థాలంటారు. నెక్స్ట్, ఇవి మొక్కల పెరుగుదలను అభివృద్ధి చేయవచ్చు లేక తగ్గించవచ్చు. విజబుల్ డిజబిలిటీస్ ఉన్నవారి కోసం లార్జ్ ఫాంట్ బుక్స్ తయారు చేసి అందించడం సమన్వయ చేస్తున్న మరో మంచి కార్యక్రమం. దీంతో పాటు డిజిటల్ లైబ్రరీని కూడా నిర్వహిస్తోంది. పాఠ్య పుస్తకాల్లోని సమాచారాన్ని వాలంటీర్లు ఆడియో క్యాసెట్లు, సీడీల రూపంలో రికార్డ్ చేసి అందజేస్తారు. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. నా పేరు శ్రీకాంత్, నేను కూడా సమన్వయలో ఒక బోర్డు మెంబర్ని. ఈ రూమ్ వచ్చి డిజిటల్ లైబ్రరీ రూము. దీనిలో ఇక్కడ మేము ఈ ప్రింట్ బుక్స్ అన్నిటినీ ఆడియోలోకి లేకపోతే ఎలక్ట్రానిక్ టెక్స్ట్ ఫార్మాట్లోకి మారుస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ ఇంపైర్డ్ పీపుల్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విజువల్లీ ఇంపైర్డ్ ఉండొచ్చు, డిస్లెక్సిక్ ఉండొచ్చు. వాళ్ళు డైరెక్ట్గా బుక్స్ చదవలేరు. సో ఒక ఆల్టర్నేటివ్ ఫార్మాట్ అనేది కావాలి. ఆ ఫార్మాట్స్ వచ్చి మెయిన్గా ఆడియో ఉంటుంది, బ్రెయిల్ ఉంటుంది, లార్జ్ ప్రింట్ ఉంటుంది, ఈ టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది. దాంట్లోని ఈ రూమ్లో మేము ఆడియో డిజిటల్ లైబ్రరీగా తయారు చేసి ఇక్కడ నుంచి మేము బుక్స్ని ఆడియోలోకి కన్వర్ట్ చేసి ఏ స్టూడెంట్కి ఏ మెటీరియల్ కావాలో అది మేము కన్వర్ట్ చేసేసి వాళ్ళకి వేరే వేరే విధాల్లో ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆటిజం, లెర్నింగ్ డిజబిలిటీస్తో బాధపడే వారికి సైతం సమన్వయ తన చేయూతనందిస్తోంది. ఇలాంటి పిల్లల కోసం కూడా ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. ఈ వివరాలు తెలుసుకునే ముందు శక్తిలో చిన్న విరామం తీసుకుందాం.